ఓకే, కానీ సప్తగిరి ఎక్స్ప్రెస్ నుంచి ఈ దానవీర సూరకర్ణ అది మీకు తప్పకుండా చెప్తాను. అది నాకు ప్రపంచవ్యాప్తంగా పేరు తీసుకొచ్చింది ఆ డైలాగ్. అంటే ఈవెన్ ప్రపంచవ్యాప్తంగా అంటే తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో సార్, మీరు ఆ డైలాగ్ చెప్పిన విధానం, ఆ తీరు నిజంగా మైండ్ బ్లోయింగ్, గూస్ బంప్స్ వచ్చాయి థియేటర్లో. ఒక్కసారిగా మాలో ఒక చిన్న తెలియని ఒక ఉద్వేగానికి గురయ్యాం అని చెప్పారు. ఆ డైలాగ్ తప్పకుండా నేను మీకోసం చెప్తాను. అది హెచ్ఎం టీవీ ప్రేక్షకుల కోసం మీకోసం చెప్తున్నాను, వినండి. యాక్షన్ చెప్పండి మేడం. అంటే సినిమాలో బాగా ఫుల్ ఎమోషనల్గా చెప్పాను. ఓకే, ఇప్పుడు మనకు అంత ఎనర్జీ లేదు, సాఫ్ట్గా చెప్తాను. ఓకేనా? నాకు ఎవరైనా ఒక యాక్షన్ చెప్తేనే ఆ మూడ్ వస్తుంది. మీరే చెప్పండి, మీ డైరెక్షన్లో నటిస్తా. ష్యూర్. సో సప్తగిరి గారిని ఈ న్యూ ఇయర్లో నేను డైరెక్ట్ చేస్తున్నాను, ఇవాళకి మాత్రమే. రెడీ, యాక్షన్. ఆగాగు ఆచార్యదేవా, ఏమంటివి జాతి నెపమన సూతసుతునకు నింది నిలువ అర్హత లేదందువా. ఎంత మాట. ఇది క్షాత్ర పరీక్షే గాని క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు, ఇది కుల పరీక్ష ఎందువా. నీ తండ్రి భరద్వాజుని జననం ఎట్టిది, అతి జుగుప్సాకరమైన నీ సంభవం ఎట్టిది. మట్టికుండలో పుట్టితేవు కదా, నీది ఏ కులము. ఇంత ఎలా అశ్వత్ పితామహుడు కురుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యకు గంగాగర్భమున జనించలేదా, ఆయనదే కులము. నాతో చెప్పించువేమయ్యా, మా వంశమునకు మూలపురుషుడైన వశిష్ఠుడు దేవవేశ్య ఔరసీపుత్రుడు కాడా. అతడు పంచమజాతి కన్నైన అరుంధతి ఎందు శక్తిని, ఆ శక్తి చండాలాంగుని ఎందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచైన మత్స్యగంధి ఎందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు విధవరాండ్రైన పితామహి అంబికతో మా తండ్రిని, పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును, మా ఇంటి దాసితో ధర్మ నిర్మాణచనుడని మీచే కీర్తించబడుతున్న ఈ విదురదేవుని కనలేదా. సందర్భావసరాలను బట్టి క్షేత్రబీజ ప్రాధాన్యములతో సంక్రమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము అని ఈ వ్యర్థవాదములందుకు. ఇంతలో భీష్మాచార్యులు వారు, నాయన సుయోధన తాత, ఏరులా పారుల బ్రహ్మర్షుల జననములు మనము విచారించదగినది కాదు. ఇది నీవన్నట్లు ముమ్మాటికి క్షాత్ర పరీక్షయే. క్షాత్రమున్నవారెల్లరూ క్షత్రియులే, వారిలో రాజ్యమున్నవారే రాజులు. ఇట్టి కురిరాజు పరీక్షలో పాల్గొన్నట్టుకు అర్హులు. ఓ రాచరికమా అర్హతను నిర్ణయించినది. అయిన మా సామ్రాజ్యంలో సస్యశ్యామలమై సంపద గ్రామమై వెలుగుంది అంగరాజ్యమునికి ఇప్పుడైతేనే మూర్ధాభిశక్తిని గావించుతున్నాను. సోదరా దుశ్శాసన, అనర్ఘ నవరత్న శక్తి కిరీటమును వేగముగదెమ్ము. మామ గాంధార సార్వభౌమ, సురిచిన మణిమై మండిత సువర్ణ సింహాసనం తెప్పింపుము. పరిజనులారా పుణ్య భాగీరథి నదీ తొయములు అందుకునుడు. కళ్యాణ భట్టులారా మంగళ తూర్యారావంలో సుస్వరముగా మోగినండు. వంది మాగదులారా కర్ణమహారాజును కైవారము గావింపుడు. పుణ్యాంగనలారా ఈ రాధాసుతనకు పాలభాగమున కస్తూరి తిలకమును తీర్చిదిద్ది బహుజన సుకృత పరీపాక సౌలబ్ధ సహజ కవచ వైడూర్య ప్రభాదిత్తులకి వాంఛలు చెలరేగా వీరగంధము విజరాల్పుడు. నేను ఈ సకల మహాజన సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వద శతద సహస్రద ఈ కుల కలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. అది. థ్యాంక్ యూ. ఇంత బాగా మీరు నిజంగా చదువుంటే ఐఏఎస్ అయ్యేవాళ్ళే. ఐఏఎస్ నాకు ఏమాత్రం ఇష్టం లేదండి, నాకు ఎలా ఇష్టమో అలా బతకడం ఇష్టం. సూపర్, నాన్ స్టాప్ గా. నాకు కొంచెం అర్థమైంది, కొంచెం అర్థం కాలేదు, కొంచెం ఎక్కడా గుర్తు కూడా లేదు. ఇప్పుడు ఇంకో ఒక 100 సార్లు మీరు చెప్పినా మేబీ లేదంటే ప్రాక్టీస్ చేస్తే ఎవరని చెప్పచ్చు. నా సినిమాకి అవసరం కాబట్టి నేను ఇది మాక్సిమం 15 days వరకు ప్రాక్టీస్ చేశాను. 15 days మీన్స్ అంటే ఒక 1 month. అంటే ఆ మహానుభావుడు ఎన్టీఆర్ లాగా మనం మహానుభావుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఆయనలాగా మనం చేయలేం. ఒకవేళ చేసామంటే మిమిక్రీ అవుద్ది. అలా చేసి చెడగొట్టినదానికన్నా వేరే స్టైల్, మన స్టైల్ ఏదైనా ట్రై చేద్దాం అని ఒక చిన్న అది చేసి అది చేయలేం, అది మాట్లాడలేం, ఆయనలాగా చెప్పలేం. అది నెవర్. దాని గురించి ఆలోచించడం అనేది వేస్ట్. చేస్తే మాత్రం కామెడీ అయిపోద్ది. ఆ కామెడీ అయిపోయి మనకు నవ్వుల పాలు కూడా అయిపోతాం. ఇలా కాకుండా దీన్ని ఓన్ చేసుకుని ఇంక ఎలాగైనా చెప్పచ్చా అని నా మూవీకి కీ పాయింట్లో ఆ డైలాగ్ పడింది.